జనరల్‌గా ఎవరికైతే 18 ఇయర్స్ ఆ రేంజ్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి బేసిక్‌గా స్కిల్ మనం చెప్పాలనుకున్నట్లయితే ఒకటి ఫస్ట్ బేసికల్‌గా మొబైల్స్‌కి వాటిలకి ఎడిక్ట్ అవ్వకుండా సోషల్ మీడియాకి లేకపోతే వెబ్ సీరీసెస్‌కి ఇలాంటి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే 50% లైఫ్‌లో సక్సెస్ అయిపోయినట్టే. అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలంటే డిసిప్లిన్ గాని, లేకపోతే ఒక పంక్చువాలిటీ గాని, ఒక కన్సిస్టెన్సీ గాని ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మొక్కగా ఉన్నప్పుడు నేర్చుకుంటేనే రేపొద్దున పెద్దయిన తర్వాత అవన్నీ కూడా లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఈ 18 ఇయర్స్ ఏజ్‌లో ఒకవేళ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ వీక్‌నెస్ గాని, లేకపోతే రాంగ్ క్వాలిటీస్‌ని గాని, రాంగ్ అలవాట్లను గాని ఎప్పుడైతే మీరు చేసుకున్నారో లైఫ్ అంతా కూడా ఇదే అలవాట్లతో నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్‌కి వాటిలకి ఎక్కువగా అలవాటు పడే వయసు ఏదైనా ఉంది అంటే 18 ఇయర్స్ తర్వాతే కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి యాటిట్యూడ్‌ని, పర్సనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి 18 ఇయర్స్‌లో. సో, ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషన్ అనేది బై ప్రొడక్ట్ అది. ఆ కన్సిస్టెంట్ అది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడదామని చెప్పేసి ఈ స్కిల్స్ మీకు ఎప్పుడైతే లేవో ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ గాని, లేకపోతేనేమో పాజిటివ్‌గా చూసే దృక్పథం గాని, లేకపోతేనేమో అందరితో కలుపుగోలుతనం గాని, ఇవన్నీ రావాలి అనుకున్నట్లయితే మీరు టైమ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవడం, టైమ్ మేనేజ్మెంట్ తెలిసినట్లయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 18 ఇయర్స్ వాడికి కావాల్సింది టైమ్‌ని వేస్ట్ చేయకుండా, ఎలాంటి అలవాట్లకి వెళ్ళకుండా ప్రాపర్‌గా వాటి మీద 100% ఎనర్జీ పెట్టగలగాలి. ఎందుకంటే ఎనర్జీ ఆ ఏజ్‌లో ఎక్కువ ఉంటది. నార్మల్‌గా మిగతా ఏజ్‌లో ఎనర్జీ ఎక్కువ ఉండదు. ఆ ఏజ్‌లో యాస్పిరేషన్స్, యాంబిషన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు డీవియేట్ అవ్వకుండా గాని, డైవర్ట్ అవ్వకుండా ఎనర్జీ పెట్టినట్లయితే ఈ ఈ 2, 3 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే 3, 4 సంవత్సరాలు కష్టపడితే, 4 ఏళ్ళు కష్టపడితే 40 సంవత్సరాల పాటు మీరు హ్యాపీగా ఉండడానికి బిల్డ్ అయ్యే ఫౌండేషనే ఈ 18 ఇయర్స్‌లో మనకు స్టార్ట్ అవుతుంది.